హాయ్ హ్యూమన్స్. లాస్ట్ మంత్ 27th నా బర్త్డే జరిగింది. ఆ రోజు నాకు మంచి సర్ప్రైజ్ వచ్చింది మా హస్బెండ్ నుండి. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఆ సర్ప్రైజ్ ఏంటి అండ్ ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మీతో షేర్ చేస్తాను, చూసేయండి. మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేసేసి టెంపుల్కి వెళ్ళాలి అన్నారు మా హస్బెండ్. సరే అని వెంటనే లేచి రెడీ అయిపోయా. ఇంకా తను కొనిపెట్టిన బ్లూ డ్రెస్సే వేసుకోమన్నారు. సరే అదే వేసుకున్నా. మార్నింగ్ 8:30కి అలా టెంపుల్ రీచ్ అయిపోయాం. టెంపుల్లో చాలా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. హాయిగా దేవుడికి దండం పెట్టుకున్నాం. ఆ తర్వాత మా హస్బెండ్ నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తా అన్నారు. ఎక్కడికి అంటే ఇట్స్ ఎ సర్ప్రైజ్ అన్నారు. సరే అని కార్ ఎక్కి స్టార్ట్ అయ్యాం. మ్యాప్స్ పెట్టమన్నారు ఫోన్లో. సరే మ్యాప్స్లో లొకేషన్ చూసేయచ్చు కదా అనుకున్నాను. బట్ తెలివిగా ఒక రెస్టారెంట్ది లొకేషన్ పెట్టారు. నాకు డౌట్ వచ్చింది, మార్నింగ్ 9 అయింది కదా, ఇప్పుడేంటి రెస్టారెంట్స్ ఓపెన్ ఉండవు కదా అని. సర్లే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఏదైనా కేక్ కటింగ్ ఉందేమో అనుకున్నా. అలా ఒక 1 hour జర్నీ తర్వాత ఈ ప్లేస్కి రీచ్ అయ్యాం. ఇక్కడ చూడండి, టాటా వాచ్ షోరూమ్ ఉంది. హలో, ఇక్కడ కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవచ్చు అన్న? టైటాన్ వరల్డ్ ముందు ఉన్నాం, పెట్టేయచ్చు ఇక్కడ. ముందు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి పదా అన్నారు. సరే అని వెళ్ళాం. అక్కడ చూస్తే ఏంటో ఎవ్వరూ లేరు, అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ ఏముందా అనుకుంటూ ముందుకెళ్ళా. ఇదిగో ఈ షాప్ ఏదో ఓపెన్ ఉంది. సరే అని ఫాలో అయ్యి లోపలికి వెళ్ళా. అక్కడికి వెళ్ళాక నన్ను ఎంట్రీలోనే ఆపేశారు. ఒక సోఫాలో కూర్చోబెట్టారు. ఓన్లీ మా హస్బెండ్ని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. 5 minutes తర్వాత ఏమో నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఒక బర్త్డే కిరీటం అండ్ రిబ్బన్ పెట్టి వెల్కమ్ డ్రింక్ ఒకటి ఇచ్చారు. ఇది సబ్జా వాటర్. నెక్స్ట్ నాకు ఒక స్లీపింగ్ మాస్క్ ఇచ్చి పెట్టుకోమన్నారు. మా హస్బెండ్ నన్ను పట్టుకొని ఒక రూమ్లోకి తీసుకెళ్లారు వెంటనే. సరే అని చాలా ఎగ్జైటెడ్గా లోపలికి వెళ్ళా. అసలు రూమ్లో ఏముందా అని. ఏముందో మీరే చూడండి నాతో పాటు. వావ్, సర్ప్రైజ్ చాలా బాగుంది కదా. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఏంటిది ఇంత బాగుంది, డెకరేషన్స్ ఆసమ్ ఉన్నాయి. ఎవరు వీళ్ళంతా అని చెప్పి మా హస్బెండ్ అడిగేసా. హీ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ అబౌట్ దిస్. వాళ్ళు బించ్ టౌన్ ఈవెంట్స్ టీమ్ అంట. ఇట్ ఈస్ సెలబ్రేషన్స్ ప్లేస్. మన లవ్డ్ వన్స్కి ఏదైనా బర్త్డే, యానివర్సరీ ఆర్ స్మాల్ ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఈ బించ్ టౌన్ వాళ్ళకి కాల్ చేయొచ్చు. వాళ్ళు మనకి ఒక ప్రైవేట్ రూమ్ ఇచ్చి మన సెలబ్రేషన్స్కి తగ్గట్టుగా డెకరేషన్స్ చేస్తారు. ఫాగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తారు. బించ్ టౌన్ వాళ్ళకి ఓన్ వెబ్సైట్ ఉంది, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మనం రూమ్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో యూ కెన్ ఫైండ్ ఆల్ ద డీటెయిల్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీళ్ళు రూమ్ బుకింగ్కి 1700 ఛార్జ్ చేశారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ని బేస్ చేసుకొని అండ్ రూమ్ సైజ్ని బేస్ చేసుకొని కాస్ట్ ఆఫ్ రూమ్ చేంజ్ అవుతుంది. ఇంకా రూమ్లో డెకరేషన్స్ చేయడానికి స్టార్టింగ్ 650 రూపీస్ నుండి ఛార్జ్ చేస్తున్నారు. కేక్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ కేక్.
ఫ్లవర్స్ ఏమైనా కావాలంటే వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. బేసికల్గా మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు ప్లేస్ని. ఫాగ్ ఎంట్రీ కోసం పాట్స్ యూస్ చేస్తున్నారు. 1 పాట్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అంట. ఇంకా ఇక్కడే గిఫ్ట్ కార్నర్ కూడా ఉంది. క్యూట్ గిఫ్ట్స్ ఉన్నాయి భలే. ఇంకా రూమ్ బుకింగ్ వచ్చేసి 3.5 hours ఫర్ అస్. ఎంట్రీలో ఫొటోస్ వీడియోస్ కావాలంటే వాళ్ళ దగ్గర DSLR ఆప్షన్ కూడా ఉంది. స్టార్టింగ్ ప్రైస్ 350 రూపీస్ అంట. లేదు మన ఫోన్స్లోనే మంచిగా వస్తుంది వీడియో అంటే మన ఫోన్లో తీయమంటే వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీస్తారు. అండ్ స్టాఫ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ దేర్. రూమ్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే హోమ్ థియేటర్ సెటప్. ఇట్స్ లైక్ ఆండ్రాయిడ్ టీవీ. హ్యాపీగా మనకి నచ్చిన మూవీస్ సాంగ్స్ పెట్టుకొని చూడొచ్చు. మేమైతే ఫస్ట్ మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఆర్డర్ అడిగాం. వాళ్ళ దగ్గర ఫుడ్ మెనూ ఉంది. ఆర్డర్ ఇంకా రెడీ చేసి తెచ్చారు. మూవీ చూస్తూ ఫుడ్ తిన్నాం. ఫుడ్ చాలా బాగుంది. ప్రైసెస్ ఆర్ రీజనబుల్ ఫర్ ఫుడ్. ఫుడ్ తిన్నాక కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాం. నచ్చిన సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసుకున్నాం. ఇలా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మాకు చాలా బాగా నచ్చింది ఈ సెటప్ అండ్ ఈ కాన్సెప్ట్. డెకరేషన్స్, లైట్నింగ్స్, ఫ్లవర్స్, కేక్, హోమ్ థియేటర్, వావ్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు ఒకే ప్లేస్లో. ఇంకా రూమ్స్ బుకింగ్ వచ్చేసి 4 personsకి, 6 personsకి అండ్ ఈవెన్ 12 personsకి కూడా వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. కపుల్ సెలబ్రేషన్ అయినా, ఫ్యామిలీ సెలబ్రేషన్ అయినా, కిడ్స్ సెలబ్రేషన్ అయినా ఇంకా ఎన్నో ఈవెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు మన బడ్జెట్లోనే ప్లాన్ చేసుకొని. బించ్ టౌన్ ఈజ్ ద నేమ్. ఇది హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో ఉన్నాయి బ్రాంచెస్. ఇంకా హైదరాబాద్లోనే 4 to 5 బ్రాంచెస్ ఉన్నాయి. మియాపూర్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ అలా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. బుకింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. ఇంకా ఫైనల్గా 12:30కి మా అవుట్ టైం. వెళ్ళేటప్పుడు దే గేవ్ స్మాల్ బర్త్డే కార్డ్ విత్ క్యాష్ బ్యాక్ ఆఫర్ టు అస్. ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా నెక్స్ట్ మీ లైఫ్లో జరిగే హ్యాపీ మూమెంట్స్ని ఇలా సెలబ్రేట్ చేసుకోండి. దిస్ సెలబ్రేషన్ విల్ బి వెరీ మెమరబుల్ ఫర్ అస్. ఆఫ్టర్ అవర్ సెలబ్రేషన్స్ ఇంకో సర్ప్రైజ్ ఇచ్చారు నాకు మా హస్బెండ్. కల్కి మూవీకి తీసుకెళ్లారు. మూవీ అయితే అరుపులే. సూపర్ డూపర్ హిట్ మూవీ. ప్రభాస్ సార్, అమితాబ్ సార్, దీపికా మ్యామ్ అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు. డైరెక్టర్ విజన్ అయితే అండ్ VFX హ్యాట్స్ ఆఫ్ ఇవన్నీ. ఇంకా ఇలాంటి మూవీస్ అయితే రావాలి మన ఇండస్ట్రీలో. ఆఫ్టర్ మూవీ వి రీచ్డ్ హోమ్ అండ్ ఈవినింగ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు మా హస్బెండ్. ఇది ఆ గిఫ్ట్ లవింగ్ క్రాఫ్ట్స్ పేజ్ నుండి ఇచ్చారంట. డిస్క్రిప్షన్లో ఇది కూడా యాడ్ చేశాను. గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా లైటింగ్ కూడా ఉంది దీనికి. చిన్న హౌస్, మా ఫొటోస్, మెమరీస్ చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ అలా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కాల్స్ మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాను. సో బర్త్డే రోజంతా టైమే తెలియలేదు. చాలా హ్యాపీగా గడిచిపోయింది. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ మెలడీస్.